సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు కదం తొక్కారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ఊసీడీఎస్ పీడీ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, ఇక వేతనంలో సగం పెన్షన్గా నిర్ణయించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలని కూడా పేర్కొన్నారు. 2015 నుంచి డిఏ అలాగే టీఏ బకాయిలు కూడా మొత్తం చెల్లించాలన్నారు. దీనికి సరిపడా బడ్జెట్ను తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా గుర్తించాలన్నారు. అలాగే రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వాహనంలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అనంతరం పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు. Gracias.